హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం ఈ వీడియోలో బాయిల్డ్ ఎగ్స్తో గ్రేవీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఇది చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చండి. దీనికోసంగా ఆనియన్స్ తీసుకోవాలండి. ఆనియన్స్ని కట్ చేసుకొని ఒక ప్లేట్లో ఇలా పెట్టుకోవాలండి. వీటి కోసంగా 4 ఎగ్స్ని బాయిల్ చేసుకోవాలండి. బాయిల్ చేసుకొని వీటిని ఇక్కడ చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకొని ఒక కళాయి పెట్టుకొని దాంట్లోకి 1 స్పూన్ పసుపు వేసుకోవాలండి. అలాగనే 1 స్పూన్ సాల్ట్ కూడా వేసుకోవాలండి. అలాగనే 1 స్పూన్ కారం కూడా వేసుకొని వీటి మొత్తాన్ని కూడా ఆయిల్లో సిమ్లో ఉంచుకొని కాసేపు వేయించుకోవాలండి. ఇలాగా ఈ మసాలా అంతా వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ మొత్తాన్ని కూడా ఈ ఆయిల్లోకి వేయాలండి. ఈ ఆయిల్లో వేసి వీటిని అటు ఇటు తిప్పుతూ వేయించుకోవాలండి. ఈ ప్రాసెస్ అంతా కూడా సిమ్లోనే చేయాలండి. ఇలా బాయిల్డ్ ఎగ్స్ అన్నీ కూడా బాగా వేగే వరకు, కలర్ చేంజ్ అయ్యే వరకు కూడా సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి. ఇవి బాగా వేగిన తర్వాత వీటన్నిటిని కూడా ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇలా బౌల్లో పక్కన పెట్టుకున్న తర్వాత అదే ఆయిల్లో మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ మొత్తాన్ని కూడా వేసి వేయించుకోవాలండి. ఇవి బాగా కూడా వేగాలండి. ఈ ప్రాసెస్ అంతా కూడా సిమ్లోనే జరగాలి. ఆనియన్స్ అంతా కూడా ఇలా వేగాలండి. ఇలా వేగాలంటే కొంచెం మనం ఉప్పు కూడా వేసుకోవాలండి. దానికి తగ్గట్టుగా కొంచెం కారం కూడా వేయాలండి. ఇవంతా కూడా కలుపుకోవాలండి. ప్రాసెస్ అంతా సిమ్లోనే చేయాలండి. ఇదంతా కూడా బాగా వేగి ఆయిల్ అంతా పైకి తేలే వరకు వేయించుకోవాలండి. వీటి కోసంగా 3 టమోటాస్ని తీసుకొని ఇలా కట్ చేసి పెట్టుకోవాలండి. ఇలా కట్ చేసుకున్న టమోటాలన్నిటినీ కూడా ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి ఈ టమోటాలన్నిటినీ కూడా వేయాలండి. ఈ టమోటాలన్నిటినీ కూడా మనం మిక్సీ వేసుకోవాలండి. ఇలా టమాటా ప్యూరీ ప్రిపేర్ అవుతుంది. దీన్ని పక్కన పెట్టుకోవాలండి. ఆనియన్స్ మొత్తం బాగా వేగిన తర్వాత దీంట్లోకి 3 టేబుల్ స్పూన్స్ పెరుగు వేయాలండి. ఈ పెరుగు గడ్డలు లేకుండా ఉండేటట్లు చూసుకోవాలి. ఈ పెరుగు మొత్తం కూడా ఈ ఆనియన్స్లో కలిసేటట్టుగా తిప్పుకోవాలండి. ఈ ప్రాసెస్ అంతా సిమ్లోనే చేయాలండి. దీంట్లో నుంచి ఆయిల్ బయటకు వచ్చే వరకు తిప్పాలండి. అలాగనే మనం ప్రిపేర్ చేసుకున్న టమాటా ప్యూరీ మొత్తాన్ని కూడా దీంట్లోకి వేసుకోవాలండి. కర్రీలోకి ఈ టమాటా ప్యూరీ అంతా వేసిన తర్వాత దీంట్లోకి 1 స్పూన్ ధనియాల పొడిని కూడా వేయాలండి. అలాగనే దీంట్లోకి కొంచెం 1 స్పూన్ గరం మసాలా కూడా వేసి వీటన్నిటినీ కూడా మనం మిక్స్ చేయాలండి. ఇదంతా కూడా సిమ్లోనే జరగాలండి. ఇలా మిక్స్ చేసిన తర్వాత దీంట్లో మనం వేసిన పెరుగు, టమాటా ప్యూరీ, ఈ మసాలాలన్నీ కూడా ఉడికేంత వరకు సిమ్లోనే ఉంచి తిప్పుతూ ఉండాలండి. ఇలా తిప్పుతూ ఉన్నప్పుడు ఈ గ్రేవీలో నుంచి ఆయిల్ బయటకు వచ్చేంత వరకు కూడా తిప్పుతూ ఉండాలండి. ఇలా అంతా కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత దీంట్లో మనం 1 గ్లాస్ వాటర్ పోయాలండి. ఈ టమాటా ప్యూరీ అంతా ఉడకటానికి ఇది ఉపయోగపడుతుందండి. ఈ వాటర్ అంతా పోసిన తర్వాత ఇదంతా కూడా ఉడికి ఆయిల్ అంతా పైకి తేలే వరకు కూడా దీన్ని ఉడికించుకోవాలండి. ఈ ప్రాసెస్ అంతా సిమ్లోనే చేయాలండి. ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత మనం ఆల్రెడీ ఉడకబెట్టుకొని ఈ ఫ్రై చేసుకున్న ఎగ్స్ మొత్తాన్ని కూడా దీంట్లోకి వేయాలండి. ఈ ఎగ్స్కి మసాలా పట్టేంత వరకు కూడా కళాయిలోనే ఉంచి తిప్పుకోవాలండి. ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత దీన్ని మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవటమేనండి. అంతేనండి, చాలా సింపుల్గా ఉంటుంది. ఇది చపాతీలోకి కూడా చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి.